హైదరాబాద్ రవీంద్ర భారతిలో టీఎంకేఈడబ్ల్యూఏ ఆధ్వర్యంలో శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా ఎడ్ల పులాల అమాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ఎడ్లను అలంకరించి వాటికి నైవేద్యం పెట్టి పూజించారు. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, అంతర్జాతీయ మ్యూజిషియన్ సామల వేణుతో పాటు జిల్లాల రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క స్పెషల్లీ మునుకాపు కులానికి చెందిన ఈ యొక్క పండుగ దీన్ని యావత్తు తెలంగాణ అంతా కూడా ఇంత భారీ ఎత్తున చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ రవీంద్ర భారతిలో ఇక్కడ చేసుకుంటున్నాం, కానీ మనం ముందున ప్రతి గ్రామంలో చేసుకుంటట్టుగా దీన్ని ప్రణాళిక వేసుకొని దీనికి ఒక మూల అసోసియేషన్ మీదంత సంస్థ పెట్టుకుని మీరు ప్రతి ఒక్కరిని ముందు నుంచే 3-4 months బిఫోర్ నుంచే ప్లాన్ చేసుకొని ప్రతి మండలాల్లో కానీ చేసుకొని అక్కడ మునుకాపు వాళ్ళు ఉన్నాము అనే ప్రాధాన్యత కలిగించుకొని ఇంత మంచి పండుగ నిజంగా చెప్తున్నాం. అంటే మేమంతా పట్టణంలో ఉన్నాం కాబట్టి మాకు ఇలాంటి పండుగ తెలియదు, కానీ ఇంత మంచి పండుగ ఉందని చెప్పేసి నేను ఈ మధ్య తెలుసుకుంటున్నాను. కాబట్టి పేరున మీ అందరు చెప్పడం ఏంటంటే, దయచేసి దీన్ని వచ్చేసారికి మాత్రం ప్రతి పళ్ళకు రీచ్ అయ్యేటట్టుగా ఈ కార్యక్రమం చేద్దాం. పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తలపెట్టి మునుకాపు జాతికి సంబంధించినటువంటి అనుబంధము ప్రకృతితో, పర్యావరణంతో, వ్యవసాయంతో ముడిపడినదో ఆ యొక్క పండుగ విశిష్టతను ఈనాటి తరానికి, భావి తరాలకు చాటి చెప్పడానికి మళ్ళీ మూలాల్లోకి వెళ్ళి మన సంస్కృతిని, మన యొక్క కులం యొక్క ఆచార వ్యవహారాలను వెలికి తీసుకొచ్చే దాంట్లో తెలంగాణ మునుకాపు ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం ఎడ్ల పొలాల అమాస బొడ్డెమ్మ పండుగ. ఈ పండుగ విశిష్టతను ప్రతి సభ్యులు కూడా కుల సభ్యులు జరుపుకోవాల్సిన ఆవశ్యకతను వారు చాటి చెప్పారు శ్రీనివాస్ పటేల్ గారు. మనం ఎప్పుడు కూడా ముందుండి ప్రకృతిని కాపాడే వాళ్ళలో మనం ఎప్పుడు ముందే ఉంటాము. సో అది బహుశా అది కోయిన్సిడెంటల్గా ఉద్యోగం కూడా కాపాడే ఉద్యోగాన్ని ప్రకృతి నాకే ఇచ్చారు. సో అది తప్పకుండా ప్రకృతిని కాపాడుతాం. ముందుండి మన సమాజానికి మంచి చేయడానికి మీ అందరూ కూడా నాతోటి ఉంటారని చెప్పేసి, కుల బంధువులందరూ కూడా నాతో మీ అందరు సహకారం అందిస్తారని చెప్పి కూడా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మనందరం కూడా కంకణబద్ధులు.